చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాలలో హిందువులపై ముస్లింలు దాడి చేయడాన్ని చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పట్నం సురేంద్రారెడ్డి మాట్లాడుతూ, రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాల్లో స్వామివారిని ఊరేగిస్తుండగా చిన్నపిల్లలు, మహిళలు అని చూడకుండా ముస్లింలు అత్యంత దారుణంగా దాడులకు పాల్పడ్డారని, ఈ అత్యంత దారుణం అని అన్నారు. దాడులకు పాల్పడ్డ వారిని వదిలి హిందూ ధర్మాన్ని రక్షించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని వాపోయారు. గతంలో కూడా అయ్యప్ప స్వామి భక్తులపై అన్యమతస్థులు దాడులకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. దాడులకు పాల్పడ్డ వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని, హిందువులపై తప్పుడు కేసులు బనాయించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని, తప్పుడు కేసులను ఉపసంహరించుకొని జైల్లో ఉన్న హిందువులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక నుండి ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ పండుగలను జరుపుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ ఈ నెల 10వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్కు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి చేయనున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం అధ్యక్షులు శోభారాణి, సహాయ కార్యదర్శి బండి రమేష్ రెడ్డి, అర్చక మఠ మందిర జిల్లా ప్రముఖ రాజేంద్ర స్వామి, రమేష్ బాబు, హేమలత, బాలాజీ, గౌరీ, పద్మిని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాడి చేయడం జరిగింది ఆ యొక్క భక్తుల మీద, హిందూ భక్తుల మీద. మరి ఆ విషయాన్ని మరి పోలీసులు కావచ్చు, అందులో ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు ఏంటంటే తీసుకుంటే కానీ హిందువులు ఒక విధంగా తీసుకుంటే అసలు మనం పాకిస్తాన్లో ఉన్నామా లేకుంటే భారతదేశంలో ఉన్నామా అని మాకే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇది ఈరోజు ఆ యొక్క మసీద్ తీసుకుంటే ఉండేది మొత్తం అది ఆ యొక్క వీరభద్ర స్వామికి చెందిన ఆలయానికి చెందిన ఆ యొక్క మాన్యంలోనే, దేవుడి మాన్యంలో కట్టారనమాట. ఓకే, అది రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది వేరే విషయం. అది మనం చరిత్రగానే తెలుసుకుంటే దాని విధానం బయట వస్తుంది. కాకుంటే ఈరోజు ఎటువంటి అంటే అనాదిగా ఎప్పటి నుండో ఆ యొక్క బ్రహ్మోత్సవాలు ఊరేగింపు అనేది ఆ దారి గుండానే, మసీద్ దారి గుండా వెళ్తూ ఉండేది అనమాట. మరి ఈ మనం మాత్రము ఎందుకు ఈ ఏడు వాళ్ళు అడ్డుకోవాల్సి వచ్చిందో మాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఈ యొక్క విషయం పైన దయచేసి ప్రభుత్వం స్పందించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా, అందులో ముఖ్యంగా తీసుకుంటే హిందువుల మీద ఎక్కువ దాడి జరిగిందండి. ఎక్కువ దాడి జరిగింది హిందువులపైనే. ఈవెన్ పోలీసు డిపార్ట్మెంట్ కూడా హిందువులను బాగా కొట్టారు. చాలా మందికి ఈ యొక్క లాఠీ దెబ్బలు తగిలి చాలా తీవ్రంగా దెబ్బలు తగిలిందన్నమాట. జిల్లా సహకార్యదర్శిని మనము ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి రాయచోటిలో వీరభద్ర స్వామి పార్వేటి ఉత్సవాలలో భాగంగా ఊరేగింపుగా వెళ్తూ ఉంటే ఏదైతే గుడి మాన్యంలో ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని దర్గాలు కట్టుకొని ఉన్నారో అదే మార్గం గుండా గుడికి వెళ్తూ ఉంటే, ఆయన దారిలోనే వెళ్తూ ఉంటే ఈ యొక్క ఇతర వర్గాల వారు రాళ్ళు దువ్వి కట్టెలతో దాడులు చేశారు. ఎవరైతే ఊరేగింపుల సందర్భంగా మహిళలు వాళ్ళ ఇంటి ముందు ఉండి హారతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ పైన ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే అర్థం కావడం లేదు. హిందూ దేశంలో హిందువులు వాళ్ళ యొక్క గుడులకి ఊరేగింపుగా వెళ్తూ ఉంటే అనవసరముగా వాళ్ళు దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క కార్యకర్తల పైన అనవసరంగా పోలీసు వర్గం వారు కేసులు పెడుతున్నారు. వాళ్ళని మెడపైన కాలేసి తొక్కామని దుర్మార్గంగా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇది ఏమాత్రము విహెచ్పి యొక్క సమర్థించడం సమంజసం కాదు. మేము ఖచ్చితంగా దీనిపైన తీవ్రతరం చేస్తాము. ఇది ప్రతి ఒక్క స్థాయి నుంచి పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హిందువులకి సపోర్ట్గా నిలబడాలి అనే దుస్థాయికి ఈరోజు మన హిందుత్వం చేరుకునిందనే చెప్పాలండి. ఎందుకంటే ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన హిందువుల పండగల వరకు వచ్చేసరికి ఒక రకంగా, పరమత పండగలు వచ్చేసరికి మరో రకంగా ప్రవర్తిస్తున్న తీరు చాలా రోజులుగా చూస్తున్నాము.
కాబట్టి ఇలాంటి చర్యలన్నీ కూడా అటు పొలిటీషియన్స్ కావచ్చు, ఇటు పోలీస్ వారు కూడా ఇలాంటి వాటి మీద కాస్త దృష్టి పెట్టి హిందువుల సంరక్షణ చేపట్టాలి అనే స్థాయికి మా హిందువుల్ని తీసుకురావద్దండి. దయచేసి మీ పదవులను లేకపోతే మీ యొక్క బాధ్యతలను మీరు భద్రపరచుకోవడానికి హిందువుల మీద కేసులు పెట్టడము, ఇలాంటి చర్యల్ని ఖండించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగిన విషయం, ముస్లిమ్స్ హిందువుల మీద గొడవలకు దిగారో దాన్ని ఖండిస్తూ హిందువుల తరఫు నుంచి నిలబడటానికి విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా ముందుంది.